ఓహో, చావడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నట్టున్నావే. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? వంశీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో జాహ్నవి, మరీ ఎంత తొందరపడితే అలా? కొంచెం సేపు ఆగి చావచ్చు కదా. ఓ, సూసైడ్ లెటర్. నేను మరణించిన తరువాత ఏ ఒక్కరిని... వంశీ, ఈ లెటర్ నాకు ఇచ్చే. ఓ, సూసైడ్ నోట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఇందులో చిన్న పొరపాటు ఉంది జాహ్నవి. నేను చనిపోయిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అలా ఎందుకు జాహ్నవి? నువ్వు ఎలాగో చచ్చిపోదావు అనుకో, అలా చచ్చిన తర్వాత సాగర్కి గంగకి మార్గం సులభమైపోతుంది. ఇక నువ్వు చచ్చిన తర్వాత సాగర్ కేవలం 2 రోజులు ఏడుస్తాడు. ఆ తర్వాత గంగని పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఒకటి చెప్పనా, నువ్వు చద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఒక పని చేసి చచ్చిపోవచ్చు కదా. అదేంటంటే నీ చావుతో సాగర్ గంగల ప్రేమ కథ కూడా అంతమైపోవాలి. ఇదిగో, ఇప్పుడు ఒక కొత్త సూసైడ్ లెటర్ రాయి. ఏం రాస్తావంటే, నీ చావుకి పూర్తి బాధ్యత కేవలం సాగర్దే అని. కమ్మాన్ జాహ్నవి, రాయమంటుంటే. అరే జాహ్నవి, కమ్మాన్ జాహ్నవి, రాయ్. తీసుకో, రాయ్, కమాన్, డూ ఇట్. గంగా, గంగా ఎక్కడున్నావు నువ్వు? గంగా, గంగా ప్లీజ్ తొందరగా తలుపు తీ. గంగా ప్లీజ్ తొందరగా తలుపు తీ. గంగా, గంగా ప్లీజ్. గంగా ప్లీజ్. గంగా, నేను నీకు సంగతి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, ప్లీజ్. గుడ్ గర్ల్. చూడు, చాలా గట్టిగా బిగించాను నేను. పద జాహ్నవి, ఎక్కువ ఉరికంబం. కమ్మాన్. ఇదేంటి జాహ్నవి, ఒక్క నిమిషంలో చేసేసాను. ఒక ప్రొఫెషనల్ లాగా చేశాను నేను. ఇది కొంచెం కూడా నొప్పి అనిపించదు. నువ్వు అలా ఉరితాడు మెడలో వేసుకోగానే నీ మెడలోని ఎముక చక్కని విరిగిపోతుంది. ఏమైంది? ఇప్పుడు చావాలనే అభిప్రాయం మార్చుకున్నావా? గంగా, గంగా తలుపు తీ. గంగా, సాగర్, గంగా ప్లీజ్ తొందరగా తలుపు తీ. అవును, సాగరే. చూసావా ఎలా తన ప్రేయస్ కోసం అరుస్తున్నాడో, గిలగిల్లాడిపోతున్నాడు. నాకు నీ మీద చాలా జాలేస్తుంది జాహ్నవి. నీ మీద తనకు కొంచెం కూడా గౌరవం లేదు. కొంచెం కూడా నీ మీద జాలిపడ్డు తను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.